వెల్కమ్ టు మై ఛానల్ మలేషియాలో నెల్లూరు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మలేషియాలోని ఒక ఫేమస్ బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేసాను. ఎందుకోసమో తెలుసా? మ్యానిక్యూర్ చేసుకునేదానికి. సో మా హస్బెండ్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట, మ్యానిక్యూర్ చేసుకుంటానని. ఇప్పుడైతే బ్యూటీ పార్లర్లో ఆఫర్ నడుస్తుంది. సో అందుకని తీసుకొచ్చేసాడనమాట. మన ఐఎన్ఆర్లో అయితే 800 రూపీస్ పడింది, అంటే మాకు ఇక్కడ 50 రింగేట్స్ అనమాట. ఈ తమ్ముడైతే నాకు మ్యానిక్యూర్ చేయడానికి అయితే రెడీ అయిపోయాడు. సో ఇక్కడైతే జెంట్స్ లేడీస్ అనే కాదండి, జెంట్స్ కూడా చేస్తారనమాట మ్యానిక్యూరు. మ్యానిక్యూర్ అనే కాదు, పెడిక్యూరు అన్నీ చేస్తారు ఇక్కడ. సో ఈ తమ్ముడైతే మ్యానిక్యూర్ చేయడానికి అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ భలే చేస్తారండి మ్యానిక్యూరు, చాలా బాగా చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే స్క్రబ్ తీసుకొని నీట్గా హ్యాండ్స్ని మసాజ్ చేస్తూ బాగా క్లీన్ చేసేసాడనమాట. తర్వాత టిష్యూస్తో వాటర్ అప్లై చేసి టిష్యూకి ఆ స్క్రబ్ మొత్తం నీట్గా తుడిచాడనమాట. చాలా బాగా చేశాడు. ఇక్కడ వచ్చి మరి చాలా జనాభా ఉంటారండి. ఇంకా 1 by 1 అన్నట్టు అలా వరుసగా కూర్చుంటాము. తర్వాత 1 by 1 చేస్తూ ఉంటారనమాట. తర్వాత వచ్చి ఒక క్రీమ్ ఏదో తీసుకున్నారు, అది కూడా మంచిగా హ్యాండ్స్కి అప్లై చేసి తర్వాత దాన్ని కూడా టిష్యూస్తో నీట్గా క్లీన్ చేసేసాడనమాట. తర్వాత వచ్చి ఒక బుక్ ఇచ్చారు, నెయిల్ పెయింటింగ్ బుక్. దాంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకోమన్నారనమాట. నేనైతే ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే అదేదో జెల్ అండి, ఆ జెల్ అయితే పూసేసాడనమాట నెయిల్స్కి. అదేంటంటే స్టిక్ అవ్వడానికంటండి. నెయిల్ పెయింటింగ్ వేసుకున్న తర్వాత బాగా స్టిక్ అవుద్ది అండ్ అట్రాక్టివ్గా ఉంటుందంట. తర్వాత అయితే అదేదో కరెంట్ మిషన్లో అయితే పెట్టేశాను డ్రై అవ్వడానికి 1 minute. మనకి నార్మల్గా అయితే డ్రై అవ్వాలంటే ఉఫ్ అని ఊదుకొని చాలాసేపు డ్రై అవుతుంది, ఉఫ్ అని ఊదుకుంటుంటే. తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ వచ్చి వేస్తున్నారనమాట. భలే వేస్తున్నాడు, మంచి ఎక్స్పీరియన్స్ కలవాళ్ళు కదండి, అందుకని నీట్గా చాలా బాగా వేసాడనమాట. నేనైతే ఫుల్ సాటిస్ఫై. మళ్ళీ అయితే అదైతే మళ్ళీ డ్రై చేసుకునేదానికి మళ్ళీ ఆ మిషన్లో అయితే పెట్టమన్నాడు. సో పెట్టానమాట. తర్వాత అయితే ఒక స్టిక్కర్ లాంటిది, అంటే స్టిక్కర్ లాంటి షీట్ అయితే తీసేసాడనమాట. దాంట్లో అయితే మనకు కావాల్సిన స్టిక్కర్స్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. నేనైతే స్టిక్కర్స్ని ఎప్పుడు పిల్లలు ఆడుకోవడమే చూశాను, కానీ ఎప్పుడు నెయిల్స్ పైన అయితే ఎప్పుడు అంటించుకోవడం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదేదో కొత్తగా ఉందని ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. నేనైతే కొన్ని స్టిక్కర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ స్టిక్కర్స్ అయితే నాకు ఆ నెయిల్స్ పైన స్టిక్ చేశాడనమాట. మళ్ళీ దానిపైన వచ్చి వైట్ జెల్ అనేది ఫస్ట్ వేశారు కదా, ఆ వైట్ జెల్ అనేది మళ్ళీ అప్లై చేశాడు. సో అప్పుడైతే మంచిగా పెయింటింగ్ నెయిల్ పెయింట్ అనేది భలే అట్రాక్టివ్ అయిందనమాట. సో మనకి ఊడేటప్పుడు కూడా నార్మల్గా నెయిల్ పాలిష్ వేసుకుంటే పెచ్చులుగా ఊడొద్దు కదండి, ఇది అలా ఊడలేదనమాట. మొత్తం మొత్తం నీట్గా మొత్తం ఒకేసారి వచ్చింది. ఇంకా రైట్ హ్యాండ్కి వచ్చి 5 టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్కి వచ్చి 3 ఫింగర్స్కి మాత్రమే వేయమన్నాను. సో నీట్గా అన్నీ స్టిక్ చేసేసి పైన జెల్ పూసేసాడనమాట. అదే ఆ జెల్ యూవీ ఎల్ఈడి జెల్ పాలిష్ అంటండి అది. సో మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఆ మిషన్లో పెట్టమన్నాడు డ్రై వేయడానికి. సో నా అందమైన చేతులు అయితే రెడీ అయిపోయినాయి, చూసేయండి. భలే బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయి అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా, చాలా బాగా చేశాడు నిజంగానే. సో నాకైతే భలే క్యూట్ అనిపించినాయి, నా చేతులు నాకే చాలా క్యూట్ అనిపించినాయి అనమాట. సో ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. ఓకేనా? బాయ్ బాయ్.